అయ్యా వైకుంఠపురం గ్రామ ప్రజలకు నమస్కారాలు. ఈ 21న జరిగినటువంటి ఎలక్షన్లో నాకు 9 వార్డులు వైఎస్ఆర్ పార్టీ తరఫున, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తరఫున మా ఎమ్మెల్యే అయినటువంటి నంబూరు శంకర్రావు గారి ఆశీస్సులతో నేను వైకుంఠపురం సర్పంచ్ పదవికి పోటీ చేయడం జరిగింది. నాకు 9 వార్డులు వచ్చాయి. 145 మెజారిటీ వచ్చింది వార్డుల ప్రకారం. ఆ వార్డుల ప్రకారం వచ్చినటువంటి లెక్క ప్రకారం కౌంటింగ్ మొదలుపెట్టారు. కౌంటింగ్ మొదలుపెట్టిన తర్వాత ఎలక్షన్ ఆఫీసర్ గారు కొన్ని ఓట్లు ఒకే చేస్తూ వస్తుంది, కొన్ని మాయి మాత్రం చలన ఓట్ల కింద పడేస్తుంది. అయినను మేము సమన్వయంతో నడుస్తూ వచ్చాం. తర్వాత ఒక రౌండ్లో 97 ఓట్లు మెజారిటీ రావడం జరిగింది. 97 తర్వాత 97 రౌండ్లో మెజారిటీ వచ్చినప్పుడు కొన్ని కట్టలు తీసి నా కట్టలో నాది మంచం గుర్తు, కత్తెర గుర్తు పైన వేయడం జరిగింది. ఒక కట్ట నేను అడిగాను, అది కాదు అదేనని చెప్పారు. చూస్తే అది నా కట్టే. తర్వాత రెండో కట్ట వేశారు. వేసినప్పుడు బండ్ల శ్రీనివాసరావు గారు ఆ కట్ట రామారావుదే, నేను చూసినప్పుడే చెప్పారు తప్ప నేను చూడకుండా 2 బేషన్ దగ్గర తిరుగుతూ ఉన్నా నేను. అప్పుడు ఆ కట్ట నేను చూశాను కాబట్టి అది రామారావు గారిదే, రామారావుదేనని బండ్ల శ్రీనివాసరావు గారు చెప్పడం జరిగింది. అయ్యా శ్రీనివాసరావు గారు, ఇది నిజమా కాదా? ఈ బిడ్డల సాక్షిగా చెప్పండి. నా కట్ట దాంట్లో వేసారా లేదా? మీరు నిజం చెప్పారా లేదా? వాస్తవా కాదా? మీరు ఆలోచించండి. మీరు న్యాయంగానే మాట్లాడారు. నా కట్టలు కొన్ని దాంట్లో పడేశారు. ఈ మెజారిటీ ప్రకారం నాకు అన్యాయం జరిగింది. చివరిలో 17 ఓట్లతో మీరు ఓడిపోయారని చెప్పేసి ఆమె తేల్చింది. నేను అప్పుడే అడిగాను, అమ్మా నా కట్టలు కొన్ని వేశారు, నాకు చదువు లేదు, అటు ఇటు తిరుగుతూ ఉన్నాను, ఇద్దరినే ఎల్లో చేశారు. నా పక్క క్యాండిడేట్ ఒకళ్ళు, కౌంటింగే క్యాండిడేట్ ఒకళ్ళు, నేను ఒకళ్ళని, ఇద్దరినే పెట్టింది ఆమె. పెట్టి ఆమె చాలా మోసం చేసింది. నేను అడిగాను, అమ్మా వయసులో పెద్దవాడిని, నా కట్టలు దాంట్లో వేశారు, అదే శ్రీనివాసరావు గారు ఆ కట్ట తీసి అది కాదని చెప్పి నా దాంట్లో వేయించారు, ఇంకా కొన్ని కట్టలు పడేశారు, దాన్ని ఒకసారి పరిశీలించండి, న్యాయబద్ధంగా చేయండి అని చెప్పి ఆమెను ఎంతో బ్రతిమలాడాను. కరెంటు తీశారని, రాళ్ళు వేశారని, మళ్ళీ కొట్టారని పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. అయ్యా నాగేశ్వరరావు గారు, మీ కుటుంబాలకు మా కుటుంబాలకు ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అటువంటి సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి కుటుంబాలు అని ఎలక్షన్ అయిపోయిన రోజున తెల్లారే అన్నా తమ్ముడా నువ్వు బాగున్నావా, నీ పొలం బాగుందా, మీ పిల్లలు బాగుండారని అడిగేటువంటి మనస్తత్వం నీది. కానీ ఇంత అబద్ధం ఆడుతున్నావంటే నువ్వు వెళ్ళి చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి నీవు మీ అంతు చూస్తాం, మా వాళ్ళని కొట్టారు, రాళ్ళు వేశారు, ఆడవాళ్ళని కొట్టారు, మేము 400 మందితో ధర్నా చేశాం అని చెప్పుకోవటం అనేది, గెలిచిన తర్వాత మీ అంతు చూస్తాం, బజార్లో తిరగనేయం, మీరు ఎట్టబోతారో, ఏం చేస్తారో, మీరు ఏం పని చేస్తారని బెదిరించారని చెప్పేసి మీరు చెప్పే మాట చాలా అబద్ధం. అయ్యా తమ్ముడు గారు, నువ్వు చాలా అన్నా తమ్ముళ్ళలాగా ఉన్నావు. మనం ఇంతవరకు ఎటువంటి విభేదాలు లేవు. నీవు ఈ భేదాలను సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నావు. మరి ఎందుకు చేస్తున్నావు? ఈ వాతావరణాన్ని ఎందుకు సృష్టిస్తున్నావు? పల్లెలకు చిచ్చు పెట్టే ఆలోచన నీకు ఎందుకు వచ్చిందో మీరు ఒకసారి ఆలోచించుకోండి. నాకు 2 అవిటి పిల్లలు ఉన్నారు, నీకు ఒక మంచి కుమారుడు ఉన్నాడు. నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నటువంటి భక్తుడిని. నీవు కూడా అదే దేవుడిని నమ్ముకున్నటువంటి మనిషి. నేను ప్రమాణం చేయడానికి రెడీ. నువ్వు వెంకటేశ్వర స్వామి గుడికి వస్తే నీ ఒక్క కుమారుని తీసుకొని మీరు రండి, ఎవరైనా సరే మా వాళ్ళు నిన్ను బజార్లో తిరగనేమో అని చెప్పేసి మిమ్మల్ని అని ఉంటే నేను ప్రమాణం చేసి నీ కాళ్ళకు దండం పెడతాను.
నీవు ప్రమాణం చేసి మీరు వెళ్ళిపోవచ్చు. అంతేగాని ఇటువంటి అసత్యాలు మాత్రం మీరు అసత్య ప్రచారం మాత్రం చేయొద్దు. ఇంకొకసారి ఆలోచించండి. మీకు తెలుసు బండ్ల శ్రీనివాసరావు గారు నా పొలాలు అడంగుల్లో ఎక్కిపిస్తానని చెప్పేసి నా దగ్గర ఎంతో డబ్బులు కూడా తీసుకున్నారు. దాని పంచాయతీలో నువ్వు ఉన్నావు. ఇంతవరకు డబ్బులు ఇప్పించలేదు మీరు. నీ మాట మీద వారిని కానీ వారి కుటుంబాన్ని కానీ నిన్ను కానీ ఏనాడైనా కించెత్తి మాట మాట్లాడేది. ఈ రోజు వరకు మీరు ఎందుకు మా పైన ఇంత బురద చల్లుతున్నాడు? మా నంబూరు శంకర్రావు గారు సోమ్యుడు, మీకు తెలుసు, ఎంతో మంచి ఉన్నతమైన వ్యక్తి. కానీ ఈ మండలంలో ఎక్కడైనా ఎటువంటి పొరపాటు లేకుండా పార్టీ కార్యకర్తలని క్రమశిక్షణతో తప్పుడు కేసులు పెడితే ఒప్పుకోమని అని చెప్పి చాలా సున్నితంగా ఇంతవరకు నడుపుకుంటూ వస్తున్నాడు. అమ్మా మీరు ఆ కట్టనే అందులో వేశారు కాబట్టి చేయమని చెప్పి గంటకి ఆమె ఏదేదో ఫోన్లు చేస్తూ నన్ను మభ్యపెట్టి చివరి దశ వరకు నన్ను మభ్యపెట్టి ఇవన్నీ చేసుకుంటూ వచ్చింది. కరెంటు తీశారు, జనరేటర్ ఉందా లేదా అక్కడ మాత్రం ఆలోచించుకోండి. కరెంటు తీసే ఉద్దేశం మాకు లేదు. ఓడిపోతే ఓడిపోతాం, గెలిస్తే గెలుస్తాం. అది ఆ తలరాతను బట్టి జరుగుద్ది. అంతేగాని నేను ప్రజాసేవ కోసం ముందుకు వచ్చాను. నేను 30 సంవత్సరాలు పార్టీ ప్రెసిడెంట్గా పనిచేశాను. మీతో కూడా కొన్నాళ్ళు పనిచేశాను. ఒకే ఊర్లో ఉన్నాం, ఒకే చోట పెరిగాం, ఒకే తావులో ఉన్నాం. కానీ మీరు అయ్యా బండ్ల శ్రీనివాసరావు గారు, మీరు కూడా కొంచెం దూకుడు తగ్గించండి. ఏదైనా నా వాళ్ళ తప్పు ఉంటే మన్నించండి. మీరు ఏమి చేశారండి? మీరు చేసినప్పుడు తెలుగుదేశం టైంలో మమ్మల్ని మొత్తాన్ని ఇసుక దగ్గరికి తీసుకెళ్ళి ఒలుకుల దెబ్బలో కర్రలు పెట్టి మా వర్గంలో ఎస్సీ వర్గంలో వాళ్ళు ఇసుక పోతున్నారని చెప్పి మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడికి పోయిన తర్వాత 100 కర్రలు చేతికి ఇచ్చావా లేదా? అది గుర్తుపెట్టుకో. పోయిన తర్వాత ఇదేం జరుగుతుందని చెప్పేసి నేను బిత్తరపోయి చూశాను. మనిషికి కర్ర నువ్వు ఎప్పుడు తీసుకెళ్ళి పెట్టావో ఆ కట్టలు మాకైతే తెలియదు. అక్కడ మేము కొట్టుకొని చచ్చిపోతే మా ఊళ్ళే కదా చచ్చిపోయేది. నీకేమైనా నువ్వు హాయిగా ఉండవు, డబ్బులు సంపాదించుకున్నావు. నువ్వు నెలకలా 3 లక్షల రూపాయలు తీసుకున్నావా లేదా? ఇంటింటికి డబ్బులు వసూలు చేసావా లేదా? ఇంటి దొడ్డికి డబ్బులు వసూలు చేసావా లేదా? ఇల్లు ఇస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసావా లేదా? అడంగుల్లో ఎక్కిస్తానని డబ్బులు తీసుకున్నావా లేదా? శబరి గారికి చెప్పాం, బలరాం గారికి చెప్పినా వారు స్పందించలేదు. నువ్వు ఇంతవరకు దాని గురించి స్పందించలేదు. నీ దిక్కుండా కాడ చెప్పుకోమన్నావు, కాళ్ళు యాలు తీసి కొట్టిస్తానన్నావు. అయినా సరే మీతో నేను చిరునవ్వుతూనే ఈ రోజు వరకు ఎలక్షన్ జరిగినా కూడా మీతో చిరునవ్వుతూనే పలకరించానే తప్ప ఏనాడు మీతో దేశంగా పలకలేదు. ఈ పచ్చి మీడియో పోయి మీరు ఇంత అబద్ధం చెప్పారా? మీడియా మిత్రులారా, మీరు ఒకసారి రండి, మా ఊరు రండి. ఎవరైనా సరే మా ఊర్లో ఏం జరిగింది, కమ్మ సామాజిక వర్గం మొత్తం ఆంబోతులు లాంటివి, గిత్తలు లాంటివి వాళ్ళందరూ కలిసి ఒక్క ముసలెద్దుని పడదోయటానికి ఎంత ప్రయత్నం చేశారండి మీరు? ఇది న్యాయమా? మమ్మల్ని మోసం చేసి ఎలక్షన్ ఆఫీసర్లను కొని ఇదంతా చేసి కూరపాడులో 400 మెజార్టీ 200 మెజార్టీ వచ్చినటువంటి సామాజిక వర్గం ఉన్నసాట రీకౌంట్ పెట్టి ఒక ఎస్సీ నచ్చినటువంటి నన్ను అన్యాయం చేయడానికి మీకు ఎట్టా చేతులు వచ్చినాయండి? ఎంత అన్యాయం అండి! అది మీకు న్యాయమా? నేను రీకౌంట్ అడిగి అక్కడే కూర్చున్నాను. నాకు షుగర్ పేషెంట్ని. సిఐ గారు నన్ను తీసుకెళ్ళి ఇంటికాడ దించండి అని చెప్పి సిఐ గారిని ప్రాధాయపడినా ఆయన నన్ను బయటకు పోనీలేదు. మా వాళ్ళ సెల్లులు మొత్తం తీసుకున్నారు. బండ్ల శ్రీనివాసరావు గారు, నీ దగ్గర సెల్లు ఉందా లేదా? ఎప్పటికప్పుడు నీ సెల్లు ఏమైనా లాక్కున్నారా? నీ దగ్గర సెల్లు లేదని మీరు ప్రమాణం చేయండి. నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అంతేగాని తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారాలు ఇవన్నీ చేయటానికి ఏమన్నా ఇది ఒకే ఊర్లో వాళ్ళం మీరు తగులు పెట్టడానికి చేయకండి. నేను న్యాయానికైతే పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. నేను తగుకు మాత్రం నేను సిద్ధంగా లేను. కాబట్టి మీరు మీడియా మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి మీరు అవి లేనిపోయి మా ఎమ్మెల్యే గారు ఏదో చేశారు, నడుదంగా అక్కడ కూర్చోబెట్టారు, ఇదంతా చేశారని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు అయినటువంటి నంబూరు శంకర్రావు గారు మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన అటువంటి వ్యక్తి కాదు. మీకు తెలుసు, మాకు తెలుసు. ఇప్పుడు 2 సంవత్సరాలు దాటుతుంది. ఎవరమైనా సరే మా ఎమ్మెల్యే గారు వైకుంఠపురం నుంచి ఎవరమైనా కేసు పెట్టారేమో ఒక్కడ నిరూపిస్తే మీ పాదాభివందనం చేస్తా. అది మాత్రం గుర్తుంచుకోండి. మా ఎమ్మెల్యే గారి మీద బురద చల్లే రాజకీయాలు మాత్రం మీరు చేయొద్దు. మా పార్టీ మేము చేయొద్దు. మీరు చేసుకోండి. రాజధాని పోయిందనే బాధ మాకు ఉంది. రాజధానిలో ఎస్సీలకి ఏం జరుగుతుందో ఎస్సీల పేర్లు చెప్పుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్ప ఇంకా రెండో వాళ్ళు అనేది లేదు. మీరు రాజధాని పోయింది అనేది మాకు బాధ ఉంది, అందరికీ బాధ ఉంది. అది మాత్రం చేయండి. కానీ పులివెందుల రాజకీయాన్ని తీసుకొచ్చి వైకుంఠపురం రాజకీయానికి రుద్దటం ఏందయ్యా? చంద్రబాబు గారు, నమస్కారం బాబు గారు, నువ్వు ఎంతో
మంచి వ్యక్తివని, పేదవాళ్ళకి అన్నం పెడతావని చెప్పినటువంటి మహానుభావుడు అనుకున్నా. మీ కార్యకర్తలు నోట్లో మట్టి కొట్టి మిమ్మల్ని మోసం చేసి ఈరోజు మీ పక్కన వచ్చి ఫోటోలు దిగుతా ఉన్నారు. ఆలోచించండి, మీరు జాగ్రత్త పడండి. మీరు మంచి వ్యక్తే, ప్రజలకు మేలు చేయాలని చెప్పేసి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో చేశారు, ఎన్నెన్నో దోసుకున్నారు. అటువంటి వ్యక్తులు దొంగలు మీ పక్కన చేరి మీకు తప్పుడు సమాచారాలు ఇస్తున్నారు. నేను ఒక ఎస్సీని, ఎప్పుడైనా సరే నేను తప్పు చేయాల్సిన ఆలోచన లేదు. నేను 1951లో పుట్టాను. దగ్గర నాకు 70 సంవత్సరాలు వచ్చినాయి. నేను ఎవరి మీద కనపడటానికి నేను సిద్ధంగా లేను, ఎవరి మీద నెట్టడానికి సిద్ధంగా లేను. నేను ప్రజాసేవకు వచ్చాను. ఎంతోమంది నేను ఓడిపోయాను, ఎంతోమంది కుంగిపోయారు, ఎంతోమంది కన్నీరు గార్చారు. అందరికీ నా నమస్కారాలు. నేను తెల్లారి నుంచి లెగిసి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళని ఓదార్చానే తప్ప మీరు ఇంత అబద్ధాలు చెబుతున్నారంటే మీరు ఒకటి ఆలోచన చేయండి. ఇంత అబద్ధమా, అవసరమా? నాగేశ్వరరావు గారు, మీరు ఒక్కసారి ఆలోచించండి. ఏదైనా నేను తప్పుగా ఉంటే నన్ను క్షమించండి, అంతేగాని మీ రాజకీయాల కోసం మా పల్లెల్లో చిచ్చు పెట్టొద్దు, మాకు తగాదలు పెట్టొద్దు. అది నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటాను.